హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. నేను అనిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లో ఫిన్స్ సంబంధించి మనం ఇంకో ప్రాబ్లం అయితే నేర్చుకుందామండి. ఆల్రెడీ ఒక ప్రాబ్లంని అయితే మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం కదా. ఓన్లీ మనం అక్కడ ఏం చేస్తాం, ఓన్లీ హీట్కి సంబంధించిన ఫార్ములాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం చూసాం. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే మొత్తం టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అలాగే హీట్కి సంబంధించి ఈ రెండింటిని ఫార్ములాస్ ఉపయోగించి మనం ఈరోజు వీడియోలో ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్డ్ త్రూ an iron fin of length 50 mm, width 100 mm and thickness 5 mm. Assume K equal to 210 kilojoules per meter hour degree centigrade and H equal to 42 kilojoules per meter square hour degree centigrade for the material of the fin, and the temperature at the base of the fin as 80 degrees centigrade. Also determine the temperature at tip of the pin if the atmospheric temperature is 20 degrees centigrade. So first మనకి ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ అవుట్ ద హీట్ ట్రాన్స్ఫర్. సో హీట్ అన్నది ఈ ఐరన్ ఫిన్లో నుంచి మనం ఎంత అమౌంట్ అన్నది హీట్ వెళ్తుంది అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ లైన్లోనే మనకి ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ త్రూ అండ్ ఐరన్ ఫిన్ అని చెప్పేసి మనకి లెంత్ విడ్త్ థిక్నెస్ ఇచ్చేసాడు. సో బాగానే ఉంది. ఇక్కడ అస్యూమ్ దట్ థర్మల్ కండక్టివిటీ K ఈక్వల్ టు 210 కిలోజౌల్. సో ఇక్కడ మనం ఈ కోఎఫిషియంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్కి అలాగే థర్మల్ కండక్టివిటీ యూనిట్స్ అన్నవి మనం చెక్ చేసుకోవాలండి. సో లాస్ట్ మనకి ప్రాబ్లంలో ఏంటంటే వాట్స్లో ఉంది, ఇది కిలోజౌల్స్లో ఉంది. సో నో ప్రాబ్లం. బట్ ఇక్కడ హెచ్కి కేకి యూనిట్స్ అన్నవి మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి ఈక్వల్గా ఉన్నాయా లేదా. ఇది వాట్స్లో ఉంటే ఇది కూడా వాట్స్లోనే ఉండాలి, ఇది కిలోజౌల్స్లో ఉంటే ఇది కూడా కిలోజౌల్స్లోనే ఉండాలి. సో ఇది యూనిట్స్ చేంజ్ అని వీటిని ఏం చేంజ్ చేయని అవసరం లేదా అనొద్దు, ఎందుకంటే వాట్ కిలోజౌల్స్ మనకు తెలుసు కదా. సో మరి చిన్నపిల్లల్లాగా చెప్పలేం కదా ప్రతిసారి యూనిట్స్ అన్నవి. సో కిలోజౌల్స్ ఈక్వల్ టు వాట్ అది మనకి తెలుసు కదా. సో ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇక్కడ యూనిట్స్ అన్నవి చేంజ్ చేశాడు. పైగా ఇక్కడ మనకి కిలోజౌల్స్ మీటర్ అవర్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది యాజ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ కిలోజౌల్స్కి అంటే వాట్ బదులు కిలోజౌల్స్ రాశాడు, ఇక్కడ కెల్విన్కి బదులు అవర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నదే ఇచ్చాడు. సో మీరు యూనిట్స్ కూడా మనం ఏ యూనిట్స్ అన్నవి చేస్తున్నాం అన్నది కూడా మీరు ఈ హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్లో మనకి స్క్వేర్ అన్నది వస్తుంది, ఓకేనా, మీటర్ స్క్వేర్ అన్నది వస్తుంది. సో ఇలా కొన్ని ఉంటాయన్నమాట, అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇది కిలోజౌల్స్ వచ్చినప్పుడు డిగ్రీస్లో వస్తుంది, అదే వాట్లో వచ్చినప్పుడు కెల్విన్లో వస్తుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్లో మీటర్ స్క్వేర్ అన్నది వస్తుందని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా, అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, గివెన్ డేటా అన్నది రాసుకోవాలి. గివెన్ డేటా. సో డేటా అన్నది ఏమి ఇచ్చాడు, ఫస్ట్ మనకి లెంత్ ఆఫ్ ది ఫిన్ అన్నది ఇచ్చాడు. సో లెంత్ ఆఫ్ ది ఫిన్. సో లెంత్ ఆఫ్ ది ఫిన్ L ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు 50 mm. సో ఇక్కడ ప్రతిదీ కూడా మీటర్స్లోకి మనం మార్చుకోవాలి. సో దీన్ని మీటర్స్లో మార్చుకుంటే 0.05 మీటర్స్. నెక్స్ట్ విడ్త్ అంతే కదా. సో విడ్త్ ఆఫ్ ది ఫిన్ మనం ఏది నేర్చుకున్నా కూడా పర్టికులర్గా బేసిక్స్ అన్నవి అంటే కరెక్ట్గా నేర్చుకోవాలండి. ఏది నేర్చుకున్నా కూడా B ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇచ్చాడు 100 mm అన్నది ఇచ్చాడు. సో దీన్ని కూడా మనం ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి, 0.1 మీటర్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, థిక్నెస్ అన్నది ఇచ్చాడు. థిక్నెస్ ఆఫ్ ది ఫిన్, థిక్నెస్ ఆఫ్ ది ఫిన్ y ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 5
mm అనేది ఇచ్చాడు. ఓకే 5 mm అనేది ఇచ్చాడు. సో దీన్ని కూడా మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకోవాలి. 0.005 మీటర్స్. సో గుడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు, కే వాల్యూ రాసుకోవాలి కదా. సో థర్మల్ కండక్టివిటీ. సో ప్రతిదీ కూడా ఫుల్ ఫామ్లో రాయాలండి ఎగ్జామినేషన్స్లో. కే ఈక్వల్ టు 210 కిలోజౌల్స్ మీటర్ ఆర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే మనకి హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్, హెచ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, హెచ్ 42 కిలోజౌల్స్ మీటర్ స్క్వేర్ అవర్ డిగ్రీ సెంటిగ్రేడ్. వెల్ అండ్ గుడ్ అయిపోయింది. ఇంకేమి ఇచ్చాడు, టెంపరేచర్ ఆఫ్ ది బేస్ ఎట్ ద ఫిన్. సో మనకి కన్ఫ్యూజ్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అనేది ఇచ్చేసాడు. ప్రాబ్లంలో అట్మాస్ఫియర్ టెంపరేచర్ అనేది ఇచ్చేసాడు కాబట్టి అదేమవుతుంది, T0 అవుతుంది కదా. సో అట్మాస్ఫియర్ టెంపరేచర్ TA ఈక్వల్ టు 20 degrees ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి రిమైనింగ్ టెంపరేచర్ ఎట్ అవుతుందండి, T0 ఈక్వల్ టు 80 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నది అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, హీట్ ట్రాన్స్ఫర్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అది కూడా మనం ఇక్కడ రాయాలి. ద amount of heat transferred through fin, that is equal to Q. ఓకే వాడు ఏమి ఇచ్చాడో అదే మనం రాస్తాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ త్రూ ఫిన్ క్యూ ఈక్వల్ టు అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ టెంపరేచర్ అట్ ద టిప్. ఓకే నెక్స్ట్ ది టెంపరేచర్ at tip of the fin అన్నది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో గివెన్ డేటా రాసాము, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇది మనం నేర్చుకున్న ఈ 3 కేసెస్లో మనకి ఇక్కడ లెంత్ ఇచ్చేసాడు కాబట్టి మనకి ఏంటండి, షార్ట్ ఫిన్ ఇన్సులేటెడ్. ఓకేనా. డేటా బుక్లో మనకి షార్ట్ ఫిన్ ఇన్సులేటెడ్. ఓకే. సో పేజ్ నెంబర్ 50 డేటా బుక్లో ఫిన్స్ అండ్ ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ అని ఉంటుంది. సో మనకి ఇక్కడ లెంత్ అన్నది స్పెసిఫై చేశాడు కాబట్టి మన ఈ షార్ట్ ఫిన్ అండ్ ఇన్సులేటెడ్ అని ఉంది కదా. సో దానికి సంబంధించిన ఫార్ములాస్ని మనం ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేయాలి. సో ఫస్ట్ హీట్ ట్రాన్స్ఫర్డ్ అన్నది కావాలి కాబట్టి మనకి ఫార్ములాలో మనం M అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. M ఈక్వల్ టు మనకి ఫార్ములా ఇక్కడే ఉంది కదా. సో √HP/KA. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఈ విషయం తెలిసింది కాబట్టి మనం ఫస్ట్ నేను నెక్స్ట్ పేజ్లో చేస్తున్నానండి సొల్యూషన్. ఓకే సొల్యూషన్. సో ఫస్ట్ ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ద అమౌంట్ ఆఫ్ heat transferred, the amount of heat transfer through fin అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు మనం డేటా బుక్ని యూజ్ చేసి మనం ఫార్ములా అన్నది నోట్ చేసుకుందాం. ఓకే. సో Q ఈక్వల్ టు HP/KA పవర్ 0.5 TB minus T infinity and tan HML. ఓకే. సో ఇక్కడ మనం ఇప్పుడు M అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో రిమైనింగ్ వాల్యూస్ అన్నీ మనకు తెలుసు కాబట్టి M ఒక్కటే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ M. సో M ఈక్వల్ టు √HP/KA. ఓకేనండి. M ఈక్వల్ టు HP/KA. సో H అంటే ఏంటి మనకి
తెలుసు కదా, ఆల్రెడీ హెచ్కి కేకి వాల్యూస్ ఇచ్చేసారు. సో పి అంటే ఏంటి? పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే మనకి 2 × b + y. సో అది. ఏ అంటే ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా, b × y. సో ఇప్పుడు ఆ వాల్యూస్ అనేవి వేద్దాం. 2 × b అంటే ఎంత ఇచ్చాడు మనకి? 0.1 ప్లస్ y అంటే 0.005. సో ఓకేనండి. సో b అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు? 0.1 × y అంటే 0.005. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 0.1 + 0.005 × 2 0.21. 0.1 × 0.005. సో 5 × 10⁻⁻⁴. ఓకేనండి. సో వాల్యూస్ చేస్తే మనకి ఇలా వచ్చింది. సో p తెలిసింది, ఏ తెలిసింది. సో m వాల్యూలో మనం m ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ అన్నిటిని వేసేయాలి. సో m = √/, h అంటే ఎంత ఇచ్చాడు మనకి? 42, p అంటే 0.21 డివైడెడ్ బై k అంటే 210 × 5 × 10⁻⁻⁴. ఓకేనండి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఆన్సర్లో 5 × 10⁻⁻⁴ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇంటూ 210 చేసేస్తున్నాను. ఓకే, 210 చేసేస్తే మనకి 0.105. అలాగే 42 × 0.21 చేస్తే 8.82. ఓకే, 8.82 డివైడెడ్ బై 0.105 √/, ఆన్సర్. సో మనకి m = 9.165 అన్నది వచ్చింది. సో m వాల్యూ వస్తుంది కాబట్టి మనం మొత్తం వాల్యూస్ అన్నీ ఫస్ట్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్లో వేసేయాలి మొత్తం mని. సో మళ్ళీ మనం ఒకసారి ఫార్ములా అయితే రాసుకుందామండి, ఎందుకంటే మనం ఏంటి అన్నది తెలియాలి కాబట్టి. TB - T∞ tan h ml. ఓకే, h అంటే ఎంత ఇచ్చాడు మనకి? 42. p అంటే ఎంత వచ్చింది? 0.21. k అంటే ఎంత ఇచ్చాడు? 210. ఏరియా ఎంత వచ్చింది మనకి? 5 × 10⁻⁻⁴. పవర్ 0.5. అలాగే TB T∞ 80 - 20. సో tan h m అంటే మనకి ఇక్కడ 9.165 ఇంటూ l ఎంత ఇచ్చాడండి? 0.05. ఓకే, 0.05. సో అయిపోయింది. మొత్తం ఇదంతా క్యాలిక్యులేట్ చేద్దాం. నేను ప్రతిసారి క్యాలిక్యులేషన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు క్యాలిక్యులేషన్స్ కూడా ఎలా చేయాలి అన్నది. సో అందుకని నేను ప్రతిసారి చూపిస్తున్నాను. నేను డైరెక్ట్గా చేసి మరి వేస్తున్నానండి. నేను మళ్ళీ ఎప్పుడో చేసేసి డైరెక్ట్గా వాల్యూస్ రావట్లేదని కాదు, నేను అందుకే లైవ్లో చేస్తున్నాను. ప్రతి వీడియోలో కూడా హెచ్డికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ లైవ్లో చేయడానికి కారణం ఇదే. చాలామంది నాకు ఆన్సర్స్ రావట్లేదు అని కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నాకు పోస్ట్ చేస్తున్నారు. అందుకే నేను మీ దగ్గరే మీతో పాటే నేను చేస్తున్నాను. ఆ వాల్యూస్ అక్కడ ఎంతైతే వస్తుందో ఎలా కన్సిడర్ చేసుకుంటున్నానో ప్రతిదీ కూడా నేను మీకు చెప్పడానికి గల కారణం ఇది. ఓకేనా? సో ఫస్ట్ ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసేద్దాం. 42 చూడండి ఈ సైడ్లో 42 × 0.21 ఇంటూ 210 ఇంటూ ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి 5 × 10⁻⁻. ఓకే, 10⁻⁻⁴. ఓకే, ఆన్సర్ పవర్ 0.5. ఓకే, 0 పాయింట్ ఎంత వచ్చిందండి? దీనిది 0.9623 అన్నది వచ్చింది. ఓకే, ఇంటూ 80 - 20 60 tan h. సో ఈ వాల్యూ కూడా ఉంది కదా, tan h
ఆ వాల్యూని కూడా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 9.165 ఇంటూ 0.05. సో 0.45825. సో ఇప్పుడు మనం ఈ tan h ఈ వాల్యూ మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ tan hకి ఫార్ములా ఏమని చెప్పానండి, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. tan hకి ఫార్ములా, సో tan h ఈక్వల్ టు e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x. ఓకే, ఈ ఫార్ములాలో మనం ఇప్పుడు వేసుకోవాలి. సో tan h ఈక్వల్ టు e పవర్ 0.45825 మైనస్ e పవర్ 0.45825 డివైడెడ్ బై e పవర్ 0.45825 ప్లస్ e పవర్ మైనస్ 0.45825. సో మనం ఈ ఫార్ములాలో వేస్తేనే మనకి tan h వాల్యూ అన్నది వస్తుంది. సో మనకి ఈ క్యాలిక్యులేషన్స్ అన్నది తెలియాలి. మళ్ళీ షిఫ్ట్ ln అని కనిపిస్తుంది కదా, సో ln e వస్తుంది. డైరెక్ట్గా మనకి అక్కడ ఏ వాల్యూ అయితే ఉందో, అంటే పవర్ ఉంది కదా అని క్యాప్ వేయటం అలాంటివి ఏం చేయనవసరం లేదండి. ఈ పవర్ డైరెక్ట్గా వాల్యూ అనేది వేసేయచ్చు. సో 0.45825 ఓకే, 1.5813 మైనస్, మళ్ళీ సేమ్ షిఫ్ట్ ln మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్, ఓకే, ఈ మైనస్ 0.45825. సో వాల్యూ 0.6323. ఓకే, మళ్ళీ సేమ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి 1.5813 ప్లస్ 0.6323. సో ఆ వాల్యూస్ని నేను మళ్ళీ ఇక్కడ యాడ్ చేసేస్తాను. చూడండి, 813 మైనస్ 0.6323 divided by bracket open 1.5813 plus 0.6323 that is equal to 0.4287 అన్నది వచ్చింది. ఇదే వాల్యూ tan hకి సంబంధించిన వాల్యూ. సో ఇప్పుడు మనకి Q అన్నది కావాలి కదా. సో Q అన్నది ఆల్రెడీ మనకి ఇక్కడ 0.9623 ఇంటూ 60. సో 0.9623 ఇంటూ 60. tan h వాల్యూ ఎంత వచ్చిందండి, 0.4287. that is equal to 24.75. ఓకేనా, 24.75 కిలోజౌల్స్ పర్ అవర్. ఓకేనా, Q అనేది వచ్చింది. సో సెకండ్ది కూడా మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిటర్మైన్ ద టెంపరేచర్ అట్ ద టిప్ ఆఫ్ ది ఫిన్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను నెక్స్ట్ పేజ్లో చేస్తున్నానండి. సెకండ్ బిట్ అనమాట. సెకండ్ వన్ ఏంటి, సెకండ్ వన్ టెంపరేచర్ ఎట్, కనిపిస్తుందా, టెంపరేచర్ ఎట్ టిప్ ఆఫ్ ది ఫిన్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి టెంపరేచర్ అన్నాడు కాబట్టి డేటా బుక్లో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఇక్కడ చూసారా cos HML మైనస్ ఎక్స్ బై cos HML. ఓకేనా, cos HML. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని మనం ఇప్పుడు యూజ్ చేయాలి. మనకి ఇక్కడ టెంపరేచర్ అట్ ద టిప్ కావాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫార్ములా, T మైనస్ T ఇన్ఫినిటీ బై
టీబీ మైనస్ టీ ఇన్ఫినిటీ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏది ఫార్ములా కాస్ హెచ్ ఎంఎల్ మైనస్ ఎక్స్ ఈ ఫార్ములాని మనం రాసుకోవాలి. కాస్ హెచ్ ఎంఎల్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ హెచ్ ఎంఎల్. సో ఓకే, సో మనం ఇప్పుడు ఈ టెంపరేచర్ టీని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎక్స్ అన్నది ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అనుకుందాం. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అనుకుంటే మొత్తం ఈ టర్మ్ మొత్తం ఏమవుతుందండి 1 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి టీ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో టీ మైనస్ టీ ఇన్ఫినిటీ అంటే 20, టీబీ అంటే 80 మైనస్ 20 ఈక్వల్ టు 1 బై కాస్ హెచ్ ఎంఎల్. ఓకేనండి, సో ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి, టీ వాల్యూ అన్నది కావాలి. సో టీ వాల్యూ అంటే మనకి ఏమవుతుంది, టీ ఈక్వల్ టు 80 మైనస్ 20 60, ఇక్కడ డివైడెడ్ బై అటు వెళ్తే పైకి వెళ్తుంది. సో 60 డివైడెడ్ బై కాస్ హెచ్ ఎం అంటే మనకి ఎంత వచ్చిందండి 9.165 ఇంటూ ఎల్ అంటే 0.05. ఇక్కడ 20 ఉంటుంది కదా, -20 ఇటువైపు వస్తే +20. సో ఇలా మనం టెంపరేచర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ మనకి ఇక్కడ కాస్ హెచ్ వచ్చింది, ఇందాకంతా tan హెచ్, ఇప్పుడు కాస్ హెచ్. కాస్ హెచ్కి ఫార్ములా ఏంటి, మళ్ళీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ హెచ్కి ముందు ఇది యాడ్ చేసేద్దాం, 9.165 ఇంటూ 0.05 దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ వాల్యూ. ఇప్పుడు కాస్ హెచ్ వాల్యూ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ హెచ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 0.45825 అన్నది వచ్చింది. సో కాస్ హెచ్కి ఫార్ములా ఏంటండి, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా. సో కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కనిపిస్తుందా, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఓకేనా, ఈ వాల్యూలో నేను డైరెక్ట్గా వేసేస్తానండి. అంటే ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు, మళ్ళీ వీడియో లెంత్ అన్నది ఎక్కువైపోతుంది. షిఫ్ట్ ఎల్ఎన్ 0.45825 ప్లస్ షిఫ్ట్ ఎల్ఎన్ మైనస్ 0.45825 ఓకే డివైడెడ్ బై 2. సో అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి కాస్ హెచ్ వాల్యూ 1.1068 అన్నది వచ్చింది. ఓకేనండి, కాస్ హెచ్ వాల్యూ 1.1068 అన్నది వచ్చింది. సో 60 డివైడెడ్ బై ఆన్సర్ ప్లస్ 20, సో 74.20 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా, సో టీ ఈక్వల్ టు 60 డివైడెడ్ బై 1.1068 ప్లస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 74.20 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నది వచ్చింది. సో టిప్ ఆఫ్ ది ఫిన్ టెంపరేచర్ ఎంత వచ్చిందండి 74.20 డిగ్రీ సెంటిగ్రేడ్. సో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం రాయాలండి, రిజల్ట్ అన్నది రాయాలి. సో రిజల్ట్ మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారు, హీట్ ట్రాన్స్ఫర్ అంతే కదా. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, సో ఫస్ట్ నుంచి మనం అమౌంట్ ఆఫ్ రాస్తున్నాం కాబట్టి అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ క్యూ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 24.75 కిలోజౌల్స్ పర్ అవర్. అలాగే ఇక్కడ టెంపరేచర్ at tip of the fin T equal to 74.20 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇలా మనం రిజల్ట్ అన్నది రాయాలి.
సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసి లైక్ చేయటం వల్ల ఏంటంటే మొత్తం మన వీడియో గురించి కొత్త వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళు కూడా సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం మనం కల్పించిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే చాలామందికి మన ఛానల్ గురించి అయితే తెలియటం లేదు. సో మీరు లైక్ షేర్ చేయటం వల్ల ఏంటంటే మన ఛానల్ గురించి చాలామందికి అయితే తెలిసే అవకాశం ఉంది. అలాగే లైక్ చేయటం వల్ల ఏంటంటే యూట్యూబ్ నుంచి రావాల్సిన సపోర్ట్ కూడా నాకు వస్తుందన్నమాట మన ఛానల్కి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.